కుంభరాశుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే మఖా నక్షత్రం వారికి 2025 నుంచి 26 వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాగరాజ్ గారు. ఉమా గారు, వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే మఖా నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? మఖా నక్షత్రము సింహరాశికి సంబంధించిన నక్షత్రం అండి. ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాలంలోనే అంటే మార్చి 30వ తారీఖునే శని యొక్క సంచారం మారుతోంది. శని కుంభంలోంచి మీనంలోకి ట్రాన్సిట్ అవుతున్నారు, సంచారం జరుగుతోంది. అయితే దీంతో పాటుగా మే 15వ తారీఖు తర్వాత గురుడు వృషభంలోంచి మిథునంలోకి మారబోతున్నారు. రాహు మీనంలోంచి కుంభంలోకి మారబోతున్నారు. అయితే దీని యొక్క పరిణామాలు చూస్తే కనుక సింహరాశి వాళ్ళకి మేజర్గా అష్టమ శని అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అష్టమస్య ప్రాణ సంకట. అష్టమ శని అంటే ఏంటంటే, శని ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి ఉంటాడో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లోనూ అన్ని క్రిటికల్ కండిషన్సే ఉంటాయి. ఐదర్ అది ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, అంటే ఫైనాన్షియల్గా వీళ్ళు ఎంత సంపాదించినప్పటికీ కూడా రూపాయి నిలబడదు. పైగా అడిషనల్గా ఏదైనా అప్పు చేయాల్సిన పరిస్థితి రావడము, సడన్గా ఏదైనా కట్టాల్సిన పెండింగ్ ఏదైనా పేమెంట్స్ ఉంటే మీదకి వచ్చేయడము, ఆ ప్యానిక్ సిచ్యువేషన్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళు అష్టమ శనిలో ఫేస్ చేస్తారు ఖచ్చితంగా. అయితే రెండవది ఏంటి అంటే వాహన ప్రమాదాలండి. అష్టమ శని నడుస్తున్న మీకు మఖా నక్షత్రం వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు దూర ప్రయాణాలు చేయొద్దు. దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తే కనుక ఖచ్చితంగా శకునం చూసుకుని వెళ్ళండి, దైవ ఆరాధన చేసుకుని వెళ్ళండి, కులదేవతకి నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఆ గండ నుంచి బయటపడతారు. అష్టమ శనిలో ఉండి ఏ రకమైన గాయాలు లేకుండా బయటపడిన వాళ్ళు ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా లేరు ఖచ్చితంగా. అంటే చిన్నదో పెద్దదో గాయం అవుతుంది. అది చిన్న పెద్దాన్ని మన జాగ్రత్త బట్టి, మన దైవానుగ్రహం బట్టి నిర్ణయించబడుతుంది. సో ఖచ్చితంగా ద్రవ్య నష్టం అనేటువంటిది జరుగుతుంది. ఏదైనా అది కార్, బైక్, బంగారము, ఏదైనా సరే ద్రవ్యం అనేటువంటిది నష్టపోతారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు డీమోటివేట్ అవుతారు, అంటే వాళ్ళ డౌన్ ఫేజ్ అనేది చూస్తారు. సో ఇలాంటివన్నీ కూడా శని ఇచ్చేటువంటి పీరియడ్ ఆఫ్ టైం అండి. శని అష్టమ శనిలో ఇస్తాడు ఖచ్చితంగా. అండ్ ఏంటంటే ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ ఎప్పుడూ లేని విధంగా మఖా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. యాంగ్జైటీ ఇష్యూస్ అవన్నీ ఫేస్ చేస్తారు. ఆల్రెడీ అష్టమ శని అనే శని ఎప్పుడు కూడా 3 నెలల ముందే ఇస్తాడండి. ఏదైనా సరే 3 నెలల ముందే ఇస్తారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయ్యింది అని చెప్పచ్చు. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి టైం ఇది. అయితే మే 15వ తారీఖు తర్వాత ఎప్పుడైతే గురుడు యొక్క ట్రాన్సిట్ జరుగుతుందో, అది 11th వస్తున్నాడు ఆయన. వచ్చిన తర్వాత వీళ్ళకి ఆదాయం పెరగబోతోంది. ఫేమ్ కానీ నేమ్ కానీ ఇంకా పెరుగుతాయి. రావాల్సిన డబ్బులన్నీ వచ్చేస్తాయి. ఊహించిన దానికన్నా ఆదాయం పెరుగుతుంది, కానీ రూపాయి కూడా నిలబడదు. ఊహించిన దానికన్నా ఇంకా పెరుగుతుంది, కానీ రూపాయి కూడా మిగలదు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి, పలుకుబడి ఉన్న వాళ్ళతో కాంటాక్ట్స్ పెరుగుతాయి. వాళ్ళ వల్ల చాలా మంచి జరుగుతుంది. అండ్ ఎవరైతే మఖా నక్షత్రంలో ఉండి ఇప్పటిదాకా పెళ్ళి కాలేదనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కుదురుతుంది. మే టు అక్టోబర్ లోపు మీకు పెళ్లి కుదరబోతుంది. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. పుత్ర సంతాన యోగం కనబడుతుంది. ఎవరైతే ఇప్పటిదాకా మేము సంపాదించుకోలేదు, నిలబెట్టుకోలేదు అనుకుంటుంటారో వాళ్ళకి కూడా మంచి శుభవార్త అని చెప్పచ్చు. కానీ శని ఇచ్చేటువంటిది ఒక పక్క సంపాదన, ఒక పక్క చిల్లు, కుండకి చిల్లు అన్నట్టుగా శని. సో రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్గా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాహు 7th హౌస్లోకి వస్తున్నాడు. ఇది ఎలాంటిదనంటే, ఎవరైతే ఉమ్మడి వ్యాపారాలు చేస్తుంటారంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం కానీ బిజినెస్లు కానీ, వైవాహిక జీవితంలో ఆల్రెడీ చిన్నో చితకో సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళకి అది ఇంకా పెద్దవి అవుతాయి. ఖచ్చితంగా రాహు వచ్చేసి ఇంకా పెద్దవి చేస్తాడు. ఉమ్మడి వ్యాపారంలో నష్టం చేస్తారు. ఎప్పుడూ కూడా మఖా నక్షత్రం వాళ్ళు ఈ టైం నుంచి, ఈ నిమిషం నుంచి మీరు అసలు పార్ట్నర్షిప్ అనేటువంటిది పెట్టుకోవద్దు. పెట్టుకున్నారంటే నష్టపోయేది మీరే అని అర్థం. రూపాయి కూడా మీ దగ్గర నిలబడదు. వెరసి మళ్ళీ తిరిగి మీకే చెడ్డ పేరు వస్తుంది, అపకీర్తి వస్తుంది. సో ఈ టైంలో మేజర్ 3 ప్లానెట్స్లో గురుడు మీకు అద్భుతంగా యోగిస్తున్నాడని చెప్పచ్చు. గురుబలం ఉంది కాబట్టే మఖా నక్షత్రం వాళ్ళు ఇంకా ఆ సంపాదన కానీ ఆ రేంజ్ కానీ ఇంకా దిగకుండా అలా ఉంటారు. అక్టోబర్ దాకా గురుబలం అద్భుతంగా ఉంది. అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఇంకా స్పెసిఫిక్గా డీటెయిల్గా మాట్లాడాలి అంటే కొన్ని మంత్స్ అనేవి వీళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తాయి రవి కుజుల యొక్క బలం వల్ల. సో మేజర్గా చెప్పాలంటే 13వ తారీఖు సెప్టెంబర్ దగ్గర నుంచి 27వ తారీఖు అక్టోబర్ దాకా అద్భుతమైన రాజయోగము. ఎవరైతే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారో, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్నారో 13 సెప్టెంబర్ నుంచి 27 అక్టోబర్లో ఖచ్చితంగా కొంటారు. ఆ టైంలో కొన్నా మీకు అది అదృష్టం కలిసి వస్తుంది. అది వెరీ ఫేవరబుల్ టైం అండి. భూ లాభానికి, స్వర్ణ లాభానికి, వాహన లాభానికి, ఇవన్నిటికీ.
ఎవరైతే కోర్టు సమస్యల్లో లేకపోతే లిటిగేషన్స్లో పెండింగ్ వ్యవహారాల్లో ఇరుక్కుని ఆ సెటిల్మెంట్స్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతూ ఉంటారో ల్యాండ్ డిస్ప్యూట్ సమస్యల వాళ్ళకి కూడా ఈ టైం పీరియడ్ అనేది చాలా రాజయోగము. ఖచ్చితంగా వీళ్ళకే విజయం. కోర్టు వ్యవహారాల్లో కూడా వీళ్ళే విజయం పొందుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళే విజయం పొందుతారు ఈ టైం పీరియడ్లో మఖా నక్షత్రం వాళ్ళు. ఖచ్చితంగా వెరీ షూర్ ఇది. తరువాత ఎవరైతే కుజుడికి సంబంధించి ఫుడ్ బిజినెస్లో ఎవరైతే ఉంటారో స్పైసీ ఫుడ్ బిజినెస్లో వాళ్ళకు కూడా అధికమైన లాభాలు విపరీతంగా వస్తాయి. ఆ తరువాత రవి యొక్క బలం వల్ల మేజర్గా చెప్పాలంటే మే 15 అంటే ఈ రాబోయేటువంటి మే 15వ తారీఖు గురుడు మారుతున్నాడని చెప్పాను కదండి. అదే రోజు నుంచి జూలై 15 దాకా రవి కూడా సంపూర్ణమైన బలాన్ని ఇస్తున్నాడు. మఖా నక్షత్రం వాళ్ళు రాసి పెట్టుకోండి, మే 15 దగ్గర నుంచి జూలై 15 దాకా అత్యద్భుతమైనటువంటి రాజయోగం, విపరీతమైన డబ్బు అండి. ఎంతటి కార్యసిద్ధి అంటే రవి ఇచ్చేటువంటిది ఏ పని పట్టుకుంటే అది అయిపోతుంది. ఎందులో చెయ్యి పెడితే అందులో విజయము, ఎందులో చెయ్యి పెడితే అది బంగారము. అంతటి డబ్బుని, పేరుని, అంతటి సక్సెస్ని ఒక గ్రాండ్గా రాయల్గా చూడబోతున్నారు మే 15 నుంచి జూలై 15 దాకా. మళ్ళా తిరిగి అక్టోబర్ 15 దగ్గర నుంచి నవంబర్ 15 దాకా సేమ్ ఇలాంటి యోగమే రవి యొక్క బలం వల్ల రావడం వల్ల అద్భుతంగా మళ్ళీ అప్పుడు కూడా చూస్తారు. సో అయితే మేజర్గా ఈ మంత్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ మంత్స్లో ఎక్కువగా మీ ఎఫర్ట్స్ అనేది పెట్టండి. ఏమైనా అగ్రెసివ్గా రిస్క్ తీసుకునే ఉంటే ఈ మంత్స్లోనే తీసుకోండి, విజయం మీదే అవుతుంది. ఇకపోతే ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉంటారో, కళారంగం, నృత్య గీతాది వాద్య రంగాల్లో ఉంటారో, సినీ రంగంలో ఉంటారో, నాటక రంగంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా జనవరి అండ్ ఫిబ్రవరి 2026 జనవరి అండ్ ఫిబ్రవరి మాసాల్లో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. మోడలింగ్, యాంకర్స్, యాక్టర్స్ అందరికీ కూడా. ఎందుకంటే జన ఆదరణ అప్పుడు తగ్గుతుంది, కాస్త వాల్యూ తగ్గుతుంది. ఎవరైనా మీరు మూవీ ఇండస్ట్రీ అయితే ఖచ్చితంగా ఆ టైంలో రిలీజ్ డేట్స్ కానీ ఇది పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, జన ఆదరణ తగ్గుతుంది. ఆడవాళ్ళ వల్ల కాస్త అభియోగాలు, ఇబ్బందులు రావడము, సడన్గా ఏదో తెలియనటువంటి అలజడి రేగడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోవడము. ఆడవాళ్ళకైతే ఎస్పెషల్లీ మఖా నక్షత్రం వాళ్ళకి థైరాయిడ్, పీసీఓఎస్ కానీ సమస్యలు, గాల్ బ్లాడర్ సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 2 months అనేది కాస్త క్రిటికల్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖంలో కూడా అందవిహీనత్వము, ఆ 2 months కూడా సంథింగ్ ఒక డౌన్ఫాల్ అనేది ఉంటుంది, డౌన్ ఫేజ్ అనేది చూస్తారు. సో నేను చెప్పేటువంటిది మఖా నక్షత్రం వాళ్ళకి పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీ పర్సనల్ చార్ట్ బాగుంది అనుకుంటే వెరీ షూర్ ఈ గురుబలాన్ని దాన్ని సమన్వయం చేసుకుంటూ అద్భుతమైన రాజయోగాన్ని మీరు అనుభవిస్తారు. ఒకవేళ అక్కడ కనుక డల్గా ఉన్నారనుకుంటే గురుబలం ఆల్రెడీ ఉంది కాబట్టి తగినటువంటి పరిహారాలు తప్పకుండా ఆచరించండి. మఖా నక్షత్రం వాళ్ళకి నేను చెప్పేటువంటి పరిహారము శ్రీరుద్ర యాగము. ఖచ్చితంగా అది చేయడం వల్ల ఏమిటంటే ఏకకాలంలోనే రాహు యొక్క దోషాలు పోతాయి, రుద్రుడి యొక్క అనుగ్రహము అంటే సర్వదోషాలు నివారణ అయ్యి జీవితంలో మఖా నక్షత్రం వాళ్ళు ఒక్కసారైనా శ్రీరుద్రయాగం చేయాలి. చేస్తే అద్భుతంగా ఉంటుంది. లైఫ్ అంతా ఒక రకమైనటువంటి టర్నింగ్ పాయింట్. ఎందుకు పుట్టారో తెలుస్తుంది, ఏం చెయ్యాలో ఒక ఆలోచన పుడుతుంది. అవన్నీ కూడా శ్రీరుద్రయాగం వల్ల జరుగుతాయి వీళ్ళకి. సో అది తప్పనిసరిగా వీలైనంత తొందరలో ఈ మే 15 లోపలనే మీరు చేసుకోండి, పర్సనల్ చార్ట్ చూసుకుని. ఇంకా నేను చెప్పేది ఏంటంటే మఖా నక్షత్రం వాళ్ళకి శివ ఆరాధన ఎక్కువగా చేయండి. శివుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు పట్టబోయే రాజయోగం ఇంకా రెట్టింపు అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదండి, అష్టమస్య ప్రాణ సంకట అని చెప్పి, అంటే మృత్యుగండం కూడా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అష్టమ శని ఉన్న వాళ్ళు గాయము తగలకుండా బయటపడడం చాలా కష్టం. ఒక్కళ్ళు కూడా ఉంటారు, ఖచ్చితంగా గాయం అవుతుంది. ఎయిదర్ అది దోషం ఉంది, శని దోషము పట్టింది. ఇప్పుడు మే 30వ తారీఖు, మార్చి 30 దగ్గర నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, మే వరకు ఉంటుంది. అదే 2.5 years ఉంటుంది. ఎలా అండి అంటే దానికి డెఫినెట్గా మీరు ఇందాక చెప్పినట్లు పూజ చేసుకోవటం చేయాలి ఖచ్చితంగా. ఆ పరిహారం అనేటువంటిది మన కర్మని మనం ప్రాయశ్చిత్తం చేసుకుని స్వామిని వేడుకోవడం అనండి. ఏదైనా తప్పులు తెలిసి కానీ తెలియక కానీ చేస్తుంటే క్షమించి ఈ దోషం నుంచి, కర్మ అనేటువంటిది చాలా రకాలు ఉంటుంది కదా. ఉదాహరణకి ఏలినాటి శనిలో మళ్ళీ అర్ధాశ్రమ శని ఉంటుంది, 4వ స్థానంలో శని. దాని పెద్ద ఎఫెక్ట్ ఏముంటుందంటే పనులన్నీ ఆటంకం అవుతాయి. అది కూడా ఒక కర్మ. మీరు సమయానికి మీరు కష్టపడినటువంటి డబ్బులు మీకు అందకపోవడం కూడా ఒక కర్మే కదా. అది అర్ధాశ్రమ శని రూపంలో శని భగవానుడు ఇస్తాడు. ఇక్కడ ఏదైతే పాపం చేస్తారో దానికి తగినట్టుగా మీరు గాయాలు అయ్యేటట్టుగా అష్టమ శని రూపంలో ఇక్కడ ఈ శని భగవానుడు ఇస్తాడు. ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న? సోమవారం నాడు శివారాధన ఎక్కువగా చేస్తే ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది. చాలా మంది కన్నా ఉగాది నుంచి మా లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటారు. ఎస్పెషల్లీ మన వాళ్ళకి అంటే తెలియకుండానే కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు.
అర్థం కానటువంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వాటిలో వేదిక్ ఆస్ట్రాలజీ ఒక పర్ఫెక్ట్ గైడ్ అని చెప్పేసి చెప్తారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఏ బాధలు ఉన్నా సరే, కొంతమందికి శత్రు బాధలు ఉంటాయి, లేదంటే కొంతమంది ఫినాన్షియల్స్ ఉంటాయి, కొంతమందికి హెల్త్ ఉంటుంది, కొంతమందికి కెరీర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి సంతానం ఉంటుంది, వివాహం ఉంటుంది, అలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ లేకుండా గోచార పరంగా మనం మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి అక్కడ సమాధానం దొరుకుతుంది. అండ్ ఏంటంటే చాలామంది దగ్గర తిరిగి అలసిపోయి జాతకాలు నిజం కాదేమో, దేవుడే లేడేమో అనేటువంటి పరిస్థితిలోకి వచ్చి వెక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి మన ఇద్దరం కూర్చుని మాట్లాడి గోచారాన్ని మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఆ మంత్రజపాన్ని మీతో ఉపాసన చేయించి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే విధంగా మీ జీవితాన్ని మారుస్తాను. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ లైఫ్ గందరగోళంగా ఉండి మీకు అర్థం కాని ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతూ ఉంటే మీరు ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.